బెంగాల్లో బీజేపీ చరిత్ర సృష్టించబోతోందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా ఈ అంతిమ ఫలితాల్లో బీజేపీ విజేతగా నిలవబోతుంది. ఇప్పటికే 2/3 మెజార్టీతో ఫలితాల్లో ఆధిక్యం మనకు కనబడుతుంది. ఆల్మోస్ట్ 180 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. అలాగే బీజేపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అని ఇప్పటికే బీజేపీ అధిష్టానం నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో క్లియర్గా పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి సంకేతాలు మనకు కనబడుతున్నాయి. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. సార్, ఫలితాలు చూస్తుంటే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టున్నాయి పశ్చిమ బెంగాల్లో మొదటిసారిగా బీజేపీ పెద్ద మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ ఆధారంగా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో అన్నిట్లోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. అటు ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, బీహార్లో, మరో పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో అధికారం ఖచ్చితంగా బీజేపీతో ఉంటేనే మరి విజన్ వికసిత్ భారత్ ఏదైతే ఉన్నదో అభివృద్ధి చెందిన భారతదేశంగా డెవలప్ చేయాలంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి అత్యవసరం అని నమ్మేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో చేసిన కృషి, దానికి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంది అంటారు? ఎందుకంటే మీరు హిందూ జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళు బెంగాల్ ప్రైడ్ అని చెప్పారు. అక్కడ ప్రధానంగా పనిచేసింది మోదీ గారి పరిపాలనా విధానం, అభివృద్ధి. బీజేపీతో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది, మరి డబల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని బెంగాలీలు నమ్మారు. అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వంలో అరాచకం, మహిళల పట్ల అరాచక అనేకమైనటువంటి అంశాలు, అలాగే కట్ మనీ పేరుతో తృణమూల్ కాంగ్రెస్ కాడర్ ఏ విధంగా ప్రజల సొమ్ముని దోచుకున్నారు, ఇవన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్పై ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని పెంచాయి. ఈసారి ఎన్నికలు సజావుగా జరిగిన సందర్భంలో పెద్ద సంఖ్యలో 92% మంది ప్రజలు బయటకు వచ్చి ఓట్లేశారన్నది అసాధారణమైనటువంటి అంశం. దీని కారణంగానే ఈసారి పెద్ద మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. బెంగాలీల యొక్క ఆశలు, ఆకాంక్షలకి ప్రతిరూపం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. సో తమిళనాడులో కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి ఎలా వస్తుంది బీజేపీ? తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ ఓటమే మా ప్రధాన లక్ష్యం. ఎన్డీఏ గెలుపు కోసం ఏడీఎంకే నాయకత్వంలో అందరం పనిచేయటం జరిగింది. కానీ డిఎంకే కాంగ్రెస్ని ఓడించాలి అన్నది మా ప్రధాన లక్ష్యం. అది ఖచ్చితంగా నెరవేరింది. ఏ పార్టీలు అయితే డిఎంకే కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, ఎవరైతే మరి కేంద్రంలో మరి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారో వారందరికీ ప్రజలు కొంత గుణపాఠం చెప్పినట్టుగా ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే డీలిమిటేషన్ పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని అబద్ధాలు ప్రచారం చేసినటువంటి డిఎంకే దారుణమైనటువంటి పరాజయాన్ని చూరగొంటోంది. అలాగే ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, వారు కూడా వెనుకంజలో ఉన్నారు కొంత సమయం క్రితం వరకు. సో ఇది ప్రజా వ్యతిరేకత వారి పట్ల మరి చూపిస్తోంది. ఖచ్చితంగా ఫైనల్ సంఖ్య ఎన్డీఏకి ఎంత వస్తుంది, టీవీకేకి ఎంత వస్తుంది చూడవలసి ఉంది. ప్రస్తుతానికి టీవీకే విజయ్ పార్టీనే ఆధిక్యంలో ఉన్నది. ఏదేమైనప్పటికీ డిఎంకే వ్యతిరేక ప్రభుత్వం రావటం అక్కడ భారతీయ జనతా పార్టీకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. వ్యతిరేక ప్రభుత్వంలో బీజేపీ కూడా పాలు పంచుకుంటుందా? ఇవన్నీ కూడా తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వం, ఇతర పార్టీ మా కూటమి పార్టీల నాయకత్వం కలిసి తీసుకునేటువంటి నిర్ణయం. దానిపై ఎటువంటి మాకు డిఎంకే ప్రభుత్వం నుంచి వైదొలగటం, ప్రజలు దాన్ని తిరస్కరించడం, అది మాకు ప్రధాన లక్ష్యం. అది నెరవేరింది. ప్రభుత్వ ఏర్పాటులో ఎలా సాధ్యమవుతుంది, ఎవరుంటారు, ఎవరి నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి, దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వేచి చూద్దాం. 4 out of 5 ఆల్మోస్ట్ 4 స్టేట్స్ మీ చేతిలోకి వచ్చినట్టు కనబడుతుంది. అంటే ఇండియా కూటమిలో కేవలం కేరళ మాత్రమే గెలిచింది. సో ఇది నేషనల్ పాలిటిక్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? చూడండి, ఈ రోజు రిజల్ట్స్ తర్వాత ఒక పక్క బీజేపీ బలపడుతోంది, బీజేపీలోని ఎన్డీఏ బలపడుతోంది, పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతోంది. మరి అన్ని అనుకూలిస్తే తమిళనాడులో కూడా అది సాధ్యమవచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం అనబడవచ్చు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక రాష్ట్రం కేరళ. అది గెలిచింది ఎవరిపైన? కమ్యూనిస్టుల పైన.
సో వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వీరందరూ ఈ ఇండి కూటమిలో భాగస్వాములే. వీళ్ళందరూ ఈ సాయంత్రానికి ఒకరినొకరు తిట్టుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. కూటమిలోనే కుంపటి తయారై వేరే కుంపటి పెట్టుకునే అవకాశం ఉన్నది. సో అపోజిషన్కి ఈరోజు గడ్డు కాలం. ఇండి కూటమి విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. 24 తర్వాత కలిసిన రాజకీయ పార్టీలన్నీ కూడా 29 ముందు వచ్చినటువంటి ఈ సోకాల్డ్ మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది వారి యొక్క ఆ పార్టీల మధ్య ఉన్నటువంటి భావ వ్యతిరేకత ఏదైతే ఉన్నదో దానికి అద్దం పడుతోంది. సో ఇప్పుడు ఒకవైపు తూర్పు జయించేశారు, ఉత్తరాన్ని జయించేశారు, ఇక నెక్స్ట్ మిగిలినది ఏంటి? ఖచ్చితంగా తూర్పు రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో, తూర్పులో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా లాంటి రాష్ట్రాలు గెలవాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేసింది. బీహార్లో గెలిచాం, పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు గెలిచాం, అతిపెద్ద రాష్ట్రం. ఒడిస్సాలో గతంలో గెలిచాం. ఇవన్నీ ఒకప్పుడు బీజేపీ నామమాత్రపు ప్రజెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు. ఒడిస్సాలో గతంలో బీజేపీ ఒంటరిగా గతంలో పోటీ చేయలేదు. పశ్చిమ బెంగాల్లో అసలు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. కూటమిలో ఒంటరిగా చేసినప్పుడు 2 అసెంబ్లీలు గెలుచుకుంది. ఈ రోజున గెలిచిన ప్రతి చోట 3వ సారి గెలుస్తున్నాం. ఈరోజు అస్సాంలో 3rd టైం పెద్ద మెజార్టీతో, ఇంకా పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాం. సో దీన్ని బట్టి మిగిలింది ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలే. దానిలో కూడా కర్ణాటకలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ యొక్క ప్రభుత్వాన్ని చేజెక్కించుకుంటుంది. అలాగే మిగిలిన తెలంగాణ మీకు అందని మావి పండులాగానే కనబడుతుంది. ఇది మిషన్ తెలంగాణ చాలా త్వరలోనే ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు వచ్చిన ఫలితాలు ఖచ్చితంగా నిద్ర పట్టకుండా చేస్తాయన్నది వాస్తవంగా కనిపిస్తోంది. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఎవరు సీఎం పీఠం కూర్చోబోతున్నారు అంటే సువేంద్ర అధికారి ఉంటారు? అది పార్టీ నాయకత్వం నిర్ణయించేటువంటి అంశము. సో దానికి త్వరలోనే 1-2 రోజుల్లోనే పార్లమెంటరీ పార్టీ సమావేశమై, అలాగే పార్లమెంటరీ బోర్డు సమావేశమై, తర్వాత అసెంబ్లీ లెజిస్లేచర్ పార్టీ ఏర్పాటు చేసి దానిలో నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. అదంతా కూడా సాధారణంగా జరిగే ప్రక్రియ. బీజేపీ నాయకత్వంలో మరి ఇటువంటి ఏ రాష్ట్రంలో కూడా మరి ముఖ్యమంత్రి ఎన్నిక కష్టతరమైనటువంటి అంశం ఏదీ లేదు. సో కాబట్టి చాలా సజావుగా జరుగుతుంది. తొలిసారిగా ఈ సరిహద్దు రాష్ట్రంలోకి మీరు వచ్చారు. దేశ భద్రత దృష్ట్యా కూడా చాలా సరిహద్దు రాష్ట్రం చాలా కీలకమైంది. సో బీజేపీ దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతుంది? ఇది సెలబ్రేషన్ కంటే కూడా భారతీయ జనతా పార్టీ, మీరు మోదీ గారి గతంలో ఇచ్చినటువంటి స్పీచెస్ కనుక చూసినట్లయితే ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీపై పెట్టినటువంటి మరొక బాధ్యత, ప్రజలు బీజేపీపై చూపించినటువంటి భరోసా. సో దీని ఆధారంగా ఇంకా అభివృద్ధిని ఎలా సాధించాలి, పశ్చిమ బెంగాల్లో స్థితిగతుల్ని ఎలా మెరుగుపరచాలి, పశ్చిమ బెంగాల్లో గతంలో జరిగినటువంటి ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని ఎలా అరికట్టాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి మీరు చెప్పినట్టుగా బార్డర్ స్టేట్ అయినటువంటి పశ్చిమ బెంగాల్లో అభివృద్ధితో పాటు దేశ భద్రత కూడా చాలా ప్రధాన అంశం. భారతీయ జనతా పార్టీ రానున్న 5 సంవత్సరాల్లో ఒక కొత్త ముఖ చిత్రాన్ని పశ్చిమ బెంగాల్లో చూపించబోతోంది. ప్రజలకి అభివృద్ధి అంటే ఏమిటో మొదటిసారి బెంగాలీ ప్రజలు చూసే విధంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉంటుంది అన్నది ఢోకా లేదు. వచ్చే ఎన్నికల్లో 200 సీట్ల పైగా గెలిచే విధంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన, మరి ప్రజలకు ఇచ్చేటువంటి గవర్నెన్స్ ఉంటుంది. పంజాబ్లో ఆల్రెడీ ఆపరేషన్ మొదలుపెట్టినట్టున్నారు. 7 ఎంపీలను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మీ దగ్గర తీసుకున్నారు. యూపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ 2 రాష్ట్రాలపైన ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటారు? ఈ 2 రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా మోదీ గారి నాయకత్వం పట్ల ఉన్నటువంటి ప్రజాదరణ కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీ మొగ్గు చూపుతున్నారు. గతంలో పంజాబ్ కూడా భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్షలాగా కనిపించేది. కానీ ఈరోజు మీరు పశ్చిమ బెంగాల్, ఒడిస్సా లాంటి రాష్ట్రాలు గెలిచాక పంజాబ్లో కూడా మనం గెలవాలి అన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో యూపీలో మరొకసారి బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. దానిలో ఎటువంటి ఢోకా లేదు. సో కాబట్టి గెలిచిన రాష్ట్రాల్లో మళ్ళీ గెలుస్తూ కొత్త రాష్ట్రాలని ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో వాటిని కూడా తమ గెలుపులోకి తీసుకురావాలి అన్న భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. కంగ్రాచులేషన్ సార్. సో మొత్తానికి తొలిసారిగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని జీవీఎల్ నరసింహారావు చాలా ధీమాగా ఉన్నారు. వస్తున్నటువంటి ఫలితాలు, ఆధిక్యత చూస్తే క్లియర్గా బీజేపీ దాదాపు 2/3 మెజార్టీ దిశగా దూసుకువెళ్తుంది. 180 సీట్లలో బీజేపీ మెజార్టీ కనబడుతుంది. అలాగే అనూహ్యంగా తమిళనాడులో సైతం
ఇండియా కూటమి చతికిల పడింది. కొత్త ఫోర్సు, కొత్త శక్తి, విజయ్ వచ్చినటువంటి పార్టీ ఒక బ్లాక్ బస్టర్ లాగా విజయం సాధిస్తున్నటువంటి కనబడుతుంది. సో డెఫినెట్గా ఈ ఫలితాలన్నీ కూడా జాతీయ రాజకీయాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఎన్డీ కూటమికి ఈ ఫలితాలు కొంత చేదు వార్తగానే మిగిలేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్.